ఏ దండనక నక నక దండనక దండనక నక నక దండనక ఏ దండనక నక నక దండనక దండనక నక నక దండనక. అరే బల్లే బల్లే పప్పు, ఏంటి మంచి హుషారుగా ఉన్నావు. నిన్ను ఇలా నేను ఎప్పుడు చూడడం లేదు. పైగా పాటలు కూడా పాడుతున్నావు. ఏంటి విశేషం పప్పు? వాట్ పప్పు, వాట్ హ్యాపెన్? గోలు అన్నట్టు నిజంగా నువ్వు చాలా హ్యాపీగా కనబడుతున్నావు. అవును, నేను చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. పాటలు పాడటమే కాదు, మీ అందరి కోసం స్వీట్స్ కూడా తెచ్చాను, తీసుకోండి. అరే బల్లే బల్లే, స్వీట్స్ తింటాము కానీ ముందు విషయం చెప్పురే. పప్పుకి మా కాలేజ్లో సీట్ వచ్చింది, అందుకే పప్పు అంత హ్యాపీగా ఉన్నాడు. కంగ్రాట్స్ పప్పు. థ్యాంక్ యూ పింకీ, థ్యాంక్ యూ. పింకీ చెప్పింది కరెక్ట్, నాకు సీట్ వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషం మీతో పంచుకోవడం కోసం స్వీట్స్ తెచ్చాను. కంగ్రాట్స్ పప్పు. అచ్చి కబ్బర్ పప్పు, కంగ్రాట్స్. కంగ్రాట్స్ పప్పు, నేనంతా విన్నాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఏటి అందరు స్వీట్స్ తింటున్నారు? ఏటై ఉంటుంది? పప్పుగాడు పంచుతున్నాడు ఏటి? కొంప తీసి కాలేజీ సీట్ రాలేదని మిఠాయి దుకాణం పెట్టేసినట్టున్నాడు. సర్లే, బేగ వెళ్ళకపోతే నాకు ఒకటి మిగల్చకుండా వాళ్ళే తినేస్తారు. అదిగో కొరమీన వస్తున్నాడు, మన ఆనందం మొత్తం చెడగొడతాడు. డోంట్ మిస్అండర్స్టాండ్ బుజ్జమ్మ, డోంట్ వరీ, థింక్ పాజిటివ్. ఏటి అందరూ మంచి హుషారుగా ఉన్నారు, దానికి తోడు మిఠాయిల మీద మిఠాయిలు తినేస్తుండ్రు. ఏటి సంగతి? నాకు లేవేటి? కొరమీను, ఇదిగో నువ్వు ఒక స్వీట్ తీసుకో. ఒకటి కాదు 4 తీసుకుంటాలే, మీలాగా ఫ్రీగానేగా. అయినా ఈ ఒక్కరోజు ఫ్రీగా ఇచ్చావు కానీ పప్పుగా, రేపు నువ్వు మిఠాయి దుకాణం తెరిసినాక ఫ్రీగా ఇస్తావా ఏంటి? మా కాన డబ్బులు బాదేవు. నేను అలాంటి వాడిని కాను. నువ్వు అలాంటోడివి కావని నీ అమ్మాయికి మొఖం చెప్పిద్దిలే, కానీ నువ్వు మాత్రం అలాంటోడివే. నువ్వు మొఖమాటానికి డబ్బులు బాధలేదనుకో, నీ బాబు నీ ఈపు బాధేస్తాడు, జాగ్రత్త. చెప్పాను కొరమీన రాగానే అందరినీ ఇబ్బంది పెడతాడని. ఓ బొట్టబొమ్మ, నేనేటి ఇబ్బంది పెట్టినాను? పప్పు గడితే బిజినెస్లు గట్రా మాట్లాడుతుంటే అయినా నువ్వు గమ్మని ఇబ్బంది పడకుండా ఆ స్వీట్ తిను. కావాలంటే నన్ను మాత్రం అడక్క. గదిగో పప్పు గడిని అడిగి తిను, గమ్మనుండు. అసలు విషయం తెలుసుకోకుండా కొరమీను, నువ్వేంటో మాట్లాడుతున్నావు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉంటే నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు. నీకు 7 శాపం తగులుతుంది. ఒరే పప్పుగా, గట్ల శాపాలు గట్ల ఎట్టక రోయ్. అయినా నువ్వు అంత బాధపడినకి నేను 4 మిఠాయిలు తీసుకోలేదుగా. ఏదో నువ్వు పెట్టే మిఠాయి దుకాణం మొత్తం పండు గొప్పగాడు నేను ఏదో కొల్లగొట్టేసినట్టు బాధపడుతున్నావు. గదిగో ఆ మిఠాయి ఒకటి నోట్లో వేసుకో, కాస్త తీయబడతావు. ఓయమ్మో, శాపాలు ఎట్టేస్తాడు. నిన్ను అయ్యో అబ్బే కాంతం, నన్నెందుకు కొడుతున్నావు? నీకు కానీ పిచ్చులు వేసినాదా ఏంటి? లేదంటే మీ అమ్మ మీద కోపాన్ని నా మీద దురిచేస్తున్నావు? అమ్మో, అయ్యో ఆపవే బాబు. బల్లే బల్లే సబసు కాంతం, నువ్వు వచ్చి మంచి పని చేసావు. బల్లే బల్లే. ఒరి గోలు, నాకు కానీ తెక్కలేసినాదో గప్పండు గొప్ప 2.1 నీ మీదకు వదిలేయగలను. గప్పుడు ఉంటుంది నీ బొచ్చ మొత్తం పీకి గడి పలక తుడిసేసుకోవడానికి పీచులో వాడేసుకుంటాడు. గమ్మునుండు. ఒరే కొరమీను, ఇందాక నుండి బయట నుండి చూస్తున్నా,
అందరినీ ఏడిపించడం తప్ప నీకేటి పని లేదేంది? నీకేటి పని లేదా? వచ్చిన దానివి లోపలికి రాకుండా బయట నుండి ఏటి చెకింగ్లు? మూసే మూసేనోరు. ఇంకా పప్పుగాడు ఏ మిఠాయి దుకాణం ఎట్టలేదు. గాడు మిఠాయి పంచనీకి కారణం పప్పుగాడికి పింకీ కాలేజీలో సీట్ వచ్చినది. అందుకే ఆ సంతోషంలో పప్పు మనకి మిఠాయి పంచుతాడు. నువ్వేట్రా అంటే నీ బుర్రంతా వాడేసి వాడిని ఆడుకుంటున్నావు. మధ్యలో ఎవరైనా చెప్పనీకి ప్రయత్నిస్తే వాళ్ళని ఆపేస్తున్నావు. ఏంట్రా ఇది? మరి నీళ్ళటోని చేపలు ఎట్టాలి. పప్పుగాడు కాబట్టి 7 గంటలు చేపలు ఎట్టినాడు. కానీ నేనైతే నా 14 గంటలు చేపలు ఎట్టేసేదాన్ని. వద్దులే కాంతం, నువ్వు కొంచెం శాంతపడు. ఇదిగో నా మిఠాయి కూడా నువ్వే తీసుకో, జర కూల్ అవుతావు. నాకేటి ఎరుక పప్పుగాడికి కాలేజీలో సీట్ వచ్చిందని. అందుకే ముందు ఎదుటి వారు చెప్పేది పూర్తిగా వినాలి. అలా వినకుండా నీకు నచ్చినట్టు మాట్లాడితే ఎలా? ఈ బుట్ట బొమ్మ ఒకద్ది కాంతానికి శంచాలా తగుదమ్మా అని దూరిపోద్ది. ఇంకా పప్పుగాడు మిఠాయిలు ఎట్టేస్తే ఆడికిపోయి దాదాగిరి చేసేసి అన్ని కొల్లగొట్టేద్దాం అనుకుంటున్నావేమో. నీకు కాలేజీలో సీట్ రాగలేంది. పప్పుగాడు కట్టబడి చదివి ఎగ్జామ్ రాసి సీటు తెచ్చుకోలేదా ఏటి? అవును మరి, ఎగ్జామ్స్ బాగా కట్టబడి రాశాడు. ఎవరికెరుక ఇంకా పావుని ఇలా క్వశ్చన్ పేపర్లు తెచ్చుకొని రాసుంటాడు. నాకు తెలియదేటి. దానికి వీళ్ళంతా పప్పుగాడికి సన్మాన సభ ఏర్పాటు చేసేస్తాను. ఒరే కొరమేను ఏటి ఆలోచిస్తున్నావు దీర్ఘంగా? నేనేటి ఆలోచిస్తా సీనియరు. గా పప్పుగాడు చాలా బాగా చదివి రాసిండు కదా, వాడికి గొప్పగా సంతాప సభ ఏర్పాటు చేసేద్దామని గట్టిగా ప్లానింగ్లు చేసేస్తున్నా. ఒరే అందుకే నేను జూనియర్ అనేది. ఎవరినైనా గొప్పగా పొగన్నీకి సన్మాన సభ ఏర్పాటు చేస్తారు. అంతేగాని సంతాప సభ కాదు. ఆ సంతాప సభ పోయిన వాళ్ళకి ఏర్పాటు చేస్తాను. ఇది కూడా తెలీదు. నీకు సీట్ ఎలాగొచ్చిందో ఏటో. కాంతం, మొన్న నువ్వు మా కాలేజ్కి వచ్చి వెళ్ళిన కానుండి నన్ను ఎవరూ ఏడిపించడం లేదు. అంతేకాదు కాంతం, మొదటి రోజు నాకు హోంవర్క్ ఇచ్చిన వాళ్ళంతా ఇప్పుడు నా కాలేజ్ వర్క్ మేము చేసి పెడతాం అంటూ అడిగి మరీ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎలా రెడీ అయినా వాళ్ళు ఏమీ అనకపోగా కొంతమంది నాలా రెడీ అయి కూడా వస్తున్నారు. కాంతం, నీలాంటి వాళ్ళు ఉంటే ప్రతి కాలేజ్లో చాలా బాగుంటుంది. బల్లే బల్లే బుజ్జమ్మ తూ ఠీక్ బోలి. కాంతం అచ్చం ఝాన్సీ రాణి. నాకు మాత్రం రాములమ్మ లెక్క. అయినా ఈ బొట్ట బొమ్మ కాంతానికి చెంచాలా ఎంతసేపు బిస్కెట్లు వేస్తా ఉంటుంది. ఈ రోజు అయితే ఏకంగా కీమ బిస్కెట్లు ఇచ్చింది. ఇక కాంతాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎవరినో బాగా మాడుతున్న వాసన వస్తుంది. ఎక్కువగా లోలను కుళ్ళిపోద్దని చెప్పండి, లేదంటే కాంతం అనబడే ఈ క్వీన్కి దిష్టి తగులుతుంది. ఎక్కడ మాడతా ఉంది. ఎవరు కుళ్ళిపోతున్నారు? నీకు, అసలు నీకు, అది నీకు. ఎవరికంతం దిష్టి ఎత్తేది ఎవడరా అది? ఈ కొరమేన ఉండగా ఎంత ధైర్యం మీకు? బల్లే బల్లే అక్క వస్తుంది. బల్లే బల్లే. గుడ్ మార్నింగ్ బాలలు, అందరూ వచ్చారుగా. మరి ఈరోజు బాల బైబిల్ తెలుసుకుందామా? అట్లనే అక్క. బల్లే 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 బల్లే. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృష్టించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. సేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు.
అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. సేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కెయీనాను కనెను. కెయీనాను కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. కెయీనాను 70 ఏండ్లు బ్రతికి మహూలేలును కనెను. మహాలలేలును కనిన తర్వాత కెయీనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కెయీనాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహూలలేలు 65 ఏండ్లు బ్రతికి హెరోదును కనెను. హెరోదును కనిన తర్వాత మహూలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహూలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హెరోదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత హెరోదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. హెరోదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలను కనెను. హానోకు మెతూషేలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషేల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషేల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషేల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించబడినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగ చేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. లెమెకు నోవాహు కనిన తర్వాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 770 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. నోవాహు 500 ఏండ్లు కలవాడై షేమోను హామును యాపేతును కనెను. విన్నారు కదా ఈరోజు బైబిల్లోని సువార్తను. మరి మిగిలిన సువార్తను బాల బైబిల్లో రేపు చూద్దాం. అందరూ జాగ్రత్తగా ఇళ్ళకు వెళ్ళండి. బాయ్ పిల్లలు.